ఇక డీటెయిల్స్ చూస్తే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ ర్యాకెట్ ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ సెక్స్ ర్యాకెట్ ముఠాకు చెందిన 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 1419 మంది బాధిత అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించామని, వారికి విముక్తి కల్పించినట్లు సమాచారం. మొత్తం 15 నగరాల నుంచి యువతుల్ని రప్పించిన నిందితులు వెబ్సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 39 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలిందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో వ్యభిచారం నడుపుతున్నారని సైబరాబాద్ సిపి వెల్లడించారు. డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ సెక్స్ ర్యాకెట్లో కస్టమర్లకు యువతులు, మహిళల్ని తరలిస్తున్నారని తెలిపారు. ఇక సైబరాబాద్ పరిధిలో 5 కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. ప్లాన్ ప్రకారం యువతులు, మహిళల్ని వ్యభిచారంలోకి దింపడంతో పాటు కొన్ని సందర్భాలలో డ్రగ్స్ అందిస్తూ ఈ దందా నిర్వహిస్తున్నారు. నిందితులు సప్లయర్స్, బ్రోకర్ల ద్వారా బాధితులను కస్టమర్ల దగ్గరకు పంపుతున్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొహమ్మద్ అఫ్సర్ అలియాస్ షకీల్ ఈ 16 years నుంచి ఈయన చేస్తూ ఉన్నాడు. అబౌట్ 1750 విక్టిమ్స్ అని ట్రాఫిక్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆ లీడ్ తీసుకుని మనము ఆన్ ద సెకండ్ అగైన్ గని అలియాస్ గణేష్ అని ఒక పర్సన్ అరెస్ట్ చేశాము. ఈయన అనంతపూర్ నుంచి గుంటకల్ నుంచి ఈ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. ఈయన డిఫరెంట్ పిక్చర్స్ ఈ లొకాంటో యాప్లోని పోస్ట్ చేసి ఈయన ఈ పర్టికులర్ ఈ ర్యాకెట్లోని వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నట్టు తెలిసి వస్తూ ఉన్నది. తర్వాత సెకండ్ రోజు మనము ఫయాజ్ని కూడా అరెస్ట్ చేశాము. ఈ వర్క్ యాజ్ అ టెలికాలర్. సో ఈజ్ వాంటెడ్ ఇన్ కూకట్పల్లి అండ్ మియాపూర్ పోలీస్ స్టేషన్స్. ఈయన టెలికాలర్ కస్టమర్స్ అండ్ విక్టిమ్స్ని కనెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈయనది. తర్వాత సాయి సుధీర్ను కూడా అరెస్ట్ చేశాం బెంగళూరు నుంచి. ఈ సప్లైడ్ అబౌట్ 850 విక్టిమ్స్. ఈయన కూడా టెలికాలర్గా పనిచేసి వీళ్ళందరూ వాట్సాప్ ప్లాట్ఫామ్లో టచ్లో ఉన్నారు అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బెంగళూరు అండ్ అనంతపూర్కి సపరేట్ టీమ్స్ పంపి అక్కడ ఉన్నటువంటి 4 అక్యూజ్ని కూడా మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా, ఆర్గనైజర్స్ని 1 by 1 మనము అరెస్ట్ చేశాము. ఇది యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అంతా ఈ 17 మెంబర్స్ని కూడా ఈ రకంగా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి కొన్ని హోటల్స్లో పనిచేసే వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఐడెంటిఫై చేశాము. అట్లాంటి బాధలు అనే వ్యక్తిని కూడా మనం అరెస్ట్ చేశాము, ఒరిస్సాకు చెందిన అతను. అట్లాగే ఇంకొక అతను కూడా మనం ట్రేస్ చేసి అరెస్ట్ చేయడానికి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజర్స్ అడ్మిన్స్గా ఉండి నడిపిస్తున్నటువంటి గ్రూప్స్, ఇవన్నీ బ్లాక్ చేయడానికి వాట్సాప్ ప్లాట్ఫామ్లో మనము పోస్ట్ చేయడం జరిగింది, స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ వెబ్సైట్స్ గురించి కూడా స్టడీ చేసి దానిలో కూడా ఫర్దర్గా ఇలాంటి ఇల్లీగల్ కంటెంట్ షేర్ అయ్యి పోస్ట్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా కొంతమంది అమ్మాయిలు, పూర్ గర్ల్స్ జాబ్స్ ఇప్పిస్తామని ఇట్లా అని చెప్పేసి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఏరియాకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ అమ్మాయిల్ని తీసుకురావడానికి బోర్డర్ దాటించి వాళ్ళవి ఫేక్ ఆధార్ కార్డ్స్ తయారు చేయించడము, వాళ్ళు అక్కడ నుంచి జాబ్ అని చెప్పేసి సేల్స్ గర్ల్స్ అని అట్లా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ లైఫ్ స్టైల్ అంతా చూపించి లగ్జూరియస్ది వాళ్ళని ప్రాస్టిట్యూషన్లోకి దించడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అరికట్టడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సార్ ఆధ్వర్యంలో ఈ స్టెప్స్ అన్నీ కూడా తీసుకొని ఈ రిపీట్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.